మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదు, యోగించే గ్రహాల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, యోగించని గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల పాటు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో సూర్యుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు మూడో సంచారం చేస్తున్నాడు, అద్భుతంగా యోగిస్తాడు. తర్వాత మిగిలిన రోజులన్నీ కూడా సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి దానివల్ల ఏం జరుగుతుందంటే ఆఫీసులో ప్రమోషన్ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ వృశ్చిక రాశి వాళ్ళకి ఏదో ఒక గొడవలు అయ్యే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి. పాలిటిక్స్లో కూడా వ్యతిరేకత ఉంటుంది. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా సమస్యలు ఉంటాయి. ఆరోగ్యం కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటికి కారణం వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా సూర్యుడి బలం అనేది ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో లేకపోవటమే. కేవలం ఫిబ్రవరి 11, 12 తేదీల్లో మాత్రమే, ఆ 2 రోజుల్లోనే వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి బలం ఉంది. ఆ 2 రోజుల్లో మాత్రమే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఆ 2 రోజుల్లో ఆరోగ్యం బాగుంటుంది. ఆ 2 రోజుల్లో బాస్ కానీ కొలీగ్స్ కానీ అందరూ అనుకూలంగా ఉంటారు. 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సూర్యుడి బలం లేదు. సూర్యుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే వృశ్చిక రాశి వాళ్ళు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఓం సవిత్రే నమః మంత్రం రోజు 12 సార్లు చదవాలి. అలాగే సూర్యాష్టకాన్ని వినాలి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే బుధుడు 4వ స్థానంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 20 వరకు అనుకూలంగా ఉన్నాడు. బుధుడి బలం ఉంది కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులకి ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఆ ఎగ్జామ్స్లో కూడా ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి టైము, ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారు, కావలసిన ప్యాకేజ్తో జాబ్ వస్తుంది. వ్యాపారస్తులకు కూడా బ్రహ్మాండమైన టైం అని చెప్పాలి. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతూ ఉంటారు. కాబట్టి బుధుడు యోగిస్తున్నాడు కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి పూర్తిగా అనుకూల ఫలితాలు వస్తాయి. అయితే రవి మాత్రమే యోగించటం లేదు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో కెరీర్లో గ్రోత్ పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. కొత్త జాబ్ రావటం అనేది బుధుడి వల్ల వస్తుంది. విద్యార్థులకు బాగుంటుంది, వ్యాపారస్తులకు బాగుంటుంది. కానీ ఉన్న జాబులో గ్రోత్ పరంగా మాత్రం సూర్యుడి బలం లేదు కాబట్టి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు 4వ స్థానంలో పూర్తిగా యోగిస్తున్నాడు. ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి వాహన యోగం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కళారంగంలో కొత్త అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. శుక్రుడు పూర్తిగా యోగిస్తున్నాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు 3వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి బలం కూడా ఉంది. అంటే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవాలంటే తక్కువ రేటుకే కొనుక్కోగలుగుతారు. లేదా ప్రాపర్టీస్ అమ్మాలంటే మంచి రేటుకి అమ్ముకుంటారు. రియల్ ఎస్టేట్లో మంచి డీల్ ఓకే అయ్యి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పులు క్లియర్ చేయగలుగుతారు. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవుతాయి. సోదరులతో ఉన్న డిస్ప్యూట్స్ నుంచి బయటపడతారు. సోదరులే మీకు సపోర్ట్ చేస్తారు. దానివల్లే బ్రహ్మాండంగా ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. కుజుడు 3వ స్థానంలో ఉండటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రకమైన అనుకూల ఫలితాలన్నీ కూడా పొందడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడి బలం అద్భుతంగా ఉంది, కుజుడి బలం అద్భుతంగా ఉంది, బుధుడి బలం అద్భుతంగా ఉంది. కేవలం సూర్యుడి బలం మాత్రమే 8 రోజుల పాటు లేదు. ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో లేదు. మిగిలిన సమయం అంతా కూడా గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది కాబట్టి ఈ 10 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళు బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కేవలం ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో మాత్రమే సూర్యుడి బలం లేదు కాబట్టి సూర్య సంబంధమైన పరిహారాలు చేసుకోండి. ఆ సమయంలో మాత్రం
ఆదిత్య హృదయం చాంటింగ్ గాని, సూర్యాష్టకం గాని వినండి. తప్పకుండా సూర్యుడు కూడా ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని, ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలను వృశ్చిక రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. ఈ రోజుల్లో ఏ రాశి వాళ్ళకైనా సరే తరచుగా ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య ఆరోగ్య సమస్య. ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో సతమతమైపోతున్నారు. ఆరోగ్య సమస్యలు తరచుగా రాకుండా ఉండాలంటే ఏం జేయాలి? వీలైనప్పుడల్లా మూగజీవాలకు ఆహారం వేస్తూ ఉండాలి. పక్షులకి, పావురాలకి గింజల ఆహారంగా వేయటం, మూగజీవాలైనటువంటి శునకాలకు ఆహారం పెట్టటం, ఇలా చేస్తూ ఉంటే చాలా వరకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే అన్ని ఆరోగ్య సమస్యలు పోగొట్టే శక్తి నువ్వుల దానానికి ఉంటుంది. ఎందుకంటే మనకి శాస్త్రాలు ఏం చెప్పినాయంటే, ఒక్క నువ్వులు దానం చేస్తే సమస్త వస్తువులు దానం చేసిన ఫలితం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. అందుకే వీలైనప్పుడల్లా నువ్వులతో చేసిన పదార్థాలు గాని, కేజింబావు నల్ల నువ్వులు గాని, దేవాలయంలో పంతులు గారికి దానం ఇస్తే చాలా మంచిది. పంతులు గారెవరూ కూడా నువ్వులు దానం తీసుకోకపోతే, నువ్వులతో చేసిన పదార్థాలను దేవాలయం ప్రాంగణం లోపల గాని, బయట గాని, లేదా పని చేసుకునే వాళ్ళు ఎవరికైనా సరే మీ చేత్తో పంచిపెడితే కూడా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వాటి నుంచి బయటపడి తొందరగా ఆరోగ్యం బావుండాలంటే జన్మ నక్షత్రం రోజు అన్నదానం చేయాలి. మీ జన్మ నక్షత్రం రోజు గాని, నామ నక్షత్రం రోజు గాని, పుట్టిన తిథి ఉన్న రోజు గాని అన్నదానం కనీసం 11 మందికి చేస్తే చాలా వరకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. నువ్వులతో చేసిన పదార్థాలు పంచిపెట్టడం, అన్నదానం చేయటం ద్వారా చాలా వరకు అనారోగ్యాలు తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. అలాగే సూర్యుడు ఆరోగ్య కారకుడు. కాబట్టి సూర్యుడి ద్వారా ఆరోగ్యం పొందాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు వీలైనప్పుడు ఎర్ర వస్త్రంలో కట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అలాగే చండీ సప్తశతిలో మనకు ఒక శ్లోకం చెప్తారు. ప్రతిరోజు కూడా ఎవరైనా సరే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ల మీద అరచెయ్యి ఉంచి చండీ సప్తశతిలో చెప్పిన ఆ శ్లోకాన్ని 11 సార్లు చదువుకొని ఆ మంత్రించిన నీళ్లు తాగితే కూడా ఎటువంటి అనారోగ్యాలున్నా 41 రోజుల్లో ఆ అనారోగ్యాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ శ్లోకం ఏంటంటే, మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే. ఇది శ్లోకం. శ్లోకం అందరూ జాగ్రత్తగా గమనించండి. మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే. ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళ మీద ఈ 4 వేళ్ళు కూడా అరచేయి 4 వేళ్ళు తాకేలాగా ఉంచి 11 సార్లు ఈ శ్లోకం చదివి ఆ మంత్రించిన నీళ్లు ఇంట్లో వాళ్ళందరూ తాగండి. 41 రోజుల్లో చాలా వరకు అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేసే శక్తి నిమ్మదీపాలకు కూడా ఉంటుంది. వీలైనప్పుడల్లా మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ, రాహుకాలం ఉన్న సమయంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో కానీ, లేదా గ్రామ దేవతల ఆలయ ప్రాంగణాల్లో కానీ నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి కుంభవత్తులు వేసి దీపాలు వెలిగిస్తే ఈ నిమ్మ దీపాల వల్ల కూడా అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా శారీరక ఆరోగ్యానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. చాలా మందికి శారీరక ఆరోగ్యం బాగున్నా మనశ్శాంతి ఉండదు. ఈ మానసిక ఆరోగ్య సమస్య ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా పౌర్ణమి పరిహారం చేసుకోవాలి. నిండు వెన్నెలలో పున్నమి వెన్నెల కిరణాలకు శక్తి ఉంటుంది. అందువల్ల పున్నమి రోజు వెన్నెల బాగా ప్రసరించే ప్రాంతంలో, అంటే చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఒక వెండి గ్లాసు ఉంచి ఆ వెండి గ్లాసులో పాలు పోసి ఆ పాలల్లో కొద్దిగా పటిక బెల్లం పొడి కలపాలి, మిశ్రీ పొడి కలపాలి. 10 నుంచి 15 నిమిషాలు చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఆ పాలు ఉంచి ఆ పాలు తాగాలి. ఇలా ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉంటే క్రమక్రమంగా మానసిక అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతత పొందవచ్చు. సోమాయ నమః అని ఎల్లప్పుడూ మనసులో స్మరించుకుంటే మానసిక ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. మనశ్శాంతి తొందరగా పొందవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో అందరికీ ఉన్నటువంటి శారీరక ఆరోగ్య సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే మనశ్శాంతి కోసం సోమాయ నమః మంత్రం చదువుకోవాలి. శారీరక ఆరోగ్యం కోసం చండీ సప్తశతిలో చెప్పబడిన శ్లోకాన్ని చదువుకుంటూ మంత్రించిన నీళ్లు తాగాలి. ఈ పరిహారాలు చేసుకోవాలి. దీనివల్ల సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. ఎప్పటికప్పుడు దినఫలాలు, అలాగే
మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.